రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రోటోకాల్ సమస్య రోజురోజుకు వివాదాస్పదమవుతుంది. మేయర్ ప్రమేయం లేకుండానే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ నిరసన వ్యక్తం చేశారు. ఇక సమాచారం ఇవ్వకుండా కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మీటింగ్ పెట్టుకోవాలని ఎజెండా కూడా మేము తయారు చేసుకున్నాము. దానికి అందరం సంతకాలు కూడా పెట్టినాము. అయితే కమిషనర్ గారిని రాత్రి అడిగితే మీరు మర్చిపోయానని చెప్పారు. సరే మర్చిపోయే దీని తర్వాత మళ్ళీ 10 గంటలకు మీటింగ్, 11 గంటలకు ఓపెనింగ్ ఉంది, ఇవన్నీ పనులు ఓపెనింగ్ ఉన్నాయని చెప్పేసి అని అంటే సరే అని చెప్పేసి అనుకున్నాము. కానీ సడన్ గా నిన్న ఎజెండా ఎవరికి ఏ కార్పొరేటర్ కి కూడా పంపించలేరు. ఎందుకు పంపించలేరు అంటే మర్చిపోయానని చెప్పారు. అది సరే, మరి అది మర్చిపోతే మేము కూడా ఈ మీటింగ్స్, ఈ ఓపెనింగ్స్ కి కూడా రామని చెప్పేసి, శంకుస్థాపనలో ఓపెనింగ్స్ కి కూడా రామని చెప్పేసి మేము అందరం అంటే సరే కోరం మెంబర్స్ అందరు ఎట్లా అంటే అట్లాగే చేస్తామని చెప్పేసి నిన్న నైట్ చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం ఎమ్మెల్యే గారు వస్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను, ప్రోటోకాల్ ప్రకారం నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయారు. కనీసం అక్కడ లోకల్ కార్పొరేటర్ లేరు, డిప్యూటీ మేయర్ లేరు, మేయర్ లేరు, ఎవరు లేకుండా తను ఒక్కడే వెళ్ళి ఇలా చేసుకోవడం మాకేమీ అర్థం కావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తున్నాడో అర్థం తెలియడం లేదు. మేము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులం. ఆయన ఒక అధికారి అయితే మేము చెప్పిన మాటకు అంటే విలువ లేదా ఏంటి అని నేను అడుగుతున్నాను, ఇవాళ ప్రశ్నిస్తున్నాను.